దీనికి కావలసిన పదార్థాలు బెల్లం, కారం, ఉప్పు, కొంచెం పసుపు, రేగుపళ్ళు. చూడండి ఫ్రెండ్స్, రేగుపళ్ళు పచ్చడి చేస్తున్నాము. ముందుగా రేగుపళ్ళని శుభ్రంగా కడుక్కొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. రేగుపళ్ళు ఎక్కువ వస్తాయి కదా, మళ్ళీ చేసి పచ్చడి కింద లేకపోతే ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా. దీనికి పులుపు తీపి ఉంటాయి కదా, చిన్న రేగుపళ్ళు అవి మనకు వస్తాయి. స్వీట్గా ఉండేవి పెద్ద రేగుపళ్ళు దీనికి బాగోవు. చూడండి, ఇవి ఈ రేగుపళ్ళు అన్నమాట. అంటే పెద్ద రేగుపళ్ళు అలా పెట్టాను పక్కన, కానీ వీటితోనే చేయాలి. ఇవి ఉంచేనా? ఇప్పుడు ఇది ఇలా దంచిన తర్వాత కొంచెం ఆల్మోస్ట్ సగం పైన నలిగిన, ఇవన్నీ నలిగిన తర్వాత అప్పుడు మనం దీంట్లో ఇప్పుడు చూడండి, ఇదిగో ఇది బెల్లం. బెల్లం మీ ఇష్టం, ఎంత మీకు స్వీట్ కావాలనుకుంటే అంత వేసుకోండి. ఇది రోట్లో దంచితేనే బాగుంటుంది. గింజలు నలగవు మాట, మోస్ట్లీ గింజలు నలగవు. అక్కడక్కడ నలిగినా సరే మనం తినేటప్పుడు తీసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేస్తున్నాను. అంటే సాల్ట్ అయినా, కారమైనా, బెల్లమైనా అది మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అనేది. కావలసినంత కారం వేసుకోవాలి. ఇది రావట్లేదు నాకు. 1/2 కేజీ రేగికాయలకి ఇంత వచ్చిందన్నమాట. ఇంత అయింది మొత్తం. అంటే నేను కొంచెం ఉంచాను అంతే రేగికాయలు, ఎన్నో కాదు, ఒక 10 ఉంచాను. పెట్టచ్చు. ఈ రేగికాయలకి ఇలా ఉంటుంది, సాగే జిగురుగా. ఎమ్మీ రేగుపళ్ళ పచ్చడి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.